శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన మంచి కాపరి అయిన మన యేసు ప్రభు యొక్క మాట ఈ ఉదయం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ వచనం ద్వారా దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనంలో మనం గమనిస్తే 3 తలంపులు మనకి భాగంలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఒక తలంపు ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును అనేటువంటి మాట. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏ గొర్రె ఖచ్చితమైనటువంటి కాపర్ని కలిగిన గొర్రె ఆ కాపరి యొక్క స్వరాన్ని పరిపూర్ణంగా గుర్తెరుగుతుంది. ఖచ్చితంగా ఆ కాపరి యొక్క స్వరాన్ని గ్రహించగలుగుతుంది. ఎక్కడ నుండి పిలిచినా, ఎప్పుడు పిలిచినా ఆ కాపరి యొక్క స్వరాన్ని గొర్రె వినగలుగుతుంది. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే, నేను వాటిని ఎరుగుదును. ఎందుకంటే కాపరి ప్రతి గొర్రెను కూడా క్షుణ్ణంగా ఎరుగుంటాడు. కాపరి గొర్రె యొక్క స్థితిని క్షుణ్ణంగా ఎరుగుంటాడు. ఎలాగ గొర్రె కాపరిని ఎలాగ ఎరుగుంటుందో, గొర్రె కాపరి స్వరాన్ని ఏ రీతిగా గుర్తించగలుగుతుందో, కాపరి కూడా ఆ విధంగానే తన గొర్రెల్ని ఎరుగుంటాడు. గొర్రెల యొక్క స్థితిని క్షుణ్ణంగా ఎరుగుంటాడు. ఇది రెండవ తలంపు. మూడవ తలంపు, అవి నన్ను వెంబడించును. గొర్రెలు తన కాపరినే వెంబడిస్తాయి. ఏ కాపరిని పడితే ఆ కాపరి వెంబడి గొర్రెలు వెళ్ళవు. ఏ కాపరి మాట అంటే తన కాపరి మాటను వినటానికి ఇష్టపడతాయి, కానీ మరొక కాపరులు చెప్తే ఆ గొర్రె వినదు. తన కాపరి మీద ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉండిద్ది. ఆ కాపరి మీద పూర్తిగా ఆధారపడిద్ది. కాబట్టి ఆ కాపరి మరి ఎటు నడిపిస్తే అటు వెళ్ళటానికి ఇష్టపడుతుంది. ఈ ఉదయం దేవుని బిడ్డ, దేవుడు చాలా లోతైనటువంటి శ్రేష్టమైన మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరిని ఆయన పరిచయం చేసుకున్నట్లుగా మన ప్రభు ఈ రోజున మన మంచి కాపరి మన యేసయ్య, మన నమ్మకమైన కాపరి మన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరి మన యేసయ్య. నీవు నేను ఆయన స్వరం వినగలిగి ఉంటే ఆయన మనల్ని ఎరుగుంటాడు. మనం ఖచ్చితంగా ఆయన వెంబడించగలుగుతాం. ఈ ఉదయం ఆ విధంగా ఉన్నామో లేదో చిన్ని వ్యక్తిగత స్వపరీక్ష చేసుకుంటూ ఇప్పటికీ ఆయన స్వరం వినగలిగినటువంటి వారుగా ఉన్నామా? ఆయన మనల్ని ఎరుగున్నాడా? ఆయన్ని వెంబడిస్తున్నామా? ఒకవేళ మనకున్న జ్ఞానం చొప్పున, మనకున్న బలం చొప్పున, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మరి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నామేమో, మన ఇష్టానుసారంగా నడుస్తున్నామేమో, ఇప్పటికైనా వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుని ఆయన స్వరం విని ఆయన మనల్ని ఎరిగినటువంటి రీతిలో ఆయన వెంబడించేటువంటి వారుగా ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు మనలందరిని కూడా స్థిరపరచునుగాక. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు చరణ్ తేజస్విని గారి యొక్క కుమార్తె వర్ణికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు మరి పెద్దవారు ఎస్తేరం గారు, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు జాన్ మిల్టన్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వీరికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఆయన అనుగ్రహించిన దయా కిరీటం కింద వారి జీవితాలు వర్ధిల్లునుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే
నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేస్తున్నాం. మా మంచి కాపురువైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకి లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం. దేవా, మీ లేఖనంలో మీరు జ్ఞాపకం చేసినట్లుగా ఆ మాట ద్వారా ఈ ఉదయం మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభువా, దేవా, నిజమైనటువంటి కాపురుగా మీరు మాకున్నారు. దేవా, మేము ఉన్నామో లేదో చిన్ని స్వపరీక్ష. మేము మీ గొర్రెలుగా మీ స్వరం వినేటువంటి వారుగా, మీ స్వరానికి లోబడేవారుగా, మీ స్వరం గుర్తెరిగేటువంటి వారుగా ఉన్నామో లేదో చిన్ని స్వపరీక్ష చేసుకోవటానికి అయ్యా, మీరు మమ్మల్ని నిజమైనటువంటి కాపురుగా మమ్మల్ని ఎరిగి ఉన్నారు. మా స్థితి, మా హృదయ స్థితిని ఎరిగి ఉన్నారు ప్రభువా. అయ్యా, మిమ్మల్ని వెంబడించుతాయని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, మిమ్మల్ని పరిపూర్ణంగా దేవా మిమ్మల్ని వెంబడించగలుగుతున్నామో లేదో, ఒకవేళ అయ్యా మేము అటు ఇటు తొలగిపోయేటువంటి వారుగా, మిమ్మల్ని మరిచి మా జ్ఞానం చొప్పున మా బలం చొప్పున తొలగిపోయేటువంటి వారుగా మా ఇష్టానుసారంగా వెళుతూ ఉంటే మీరు క్షమించండి. మీరు మా కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు నాయన. అయ్యా, నిజమైనటువంటి కాపురుగా మీరున్నారు ప్రభువా. మేము మిమ్మల్ని గుర్తెరిగి మేము స్వరం విని మిమ్మల్ని వెంబడించేవారుగా జీవించేటువంటి నడిపింపును మా అందరికీ దయచేయండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి వేరెన్నో కానీ మీకు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మీరు ఇచ్చిన దయాక్రీటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెద్ద వయసులో ఉన్నటువంటి ఎస్తేరమ్మ గారికి జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బలపరిచి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. అయ్యా, జాన్ మిల్టన్ జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క నాయన మరి తను చేసేటువంటి ప్రొఫెషన్లో మీరు తోడుగా ఉండండి. వారికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలు వర్ధిల్లింపచేయండి. ఇదేనో నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి మీరు బలపరిచిన ఆయన అయ్యా, వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నాయన మీరు వెన్నంటుండి మీ కాపురత్వం కింద నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.